మరి ఇదే పరిస్థితి ఉంటే మరి మాకు లాస్ వస్తుంది అంటే మేము ఆలోచించుకోరని అని అంటారు వాళ్ళు. నేనేమంటానంటే ఇప్పుడు 2.5 వస్తున్నారు కాబట్టి ఇది డిసెంబర్ టు మార్చ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కి మేము 4 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తాం. మీరు క్రషింగ్ మాత్రం కంటిన్యూ చేయండి అంటే మేము చేయడానికి మాకు అభ్యంతరం, మేము ముయ్యాలని ఆలోచన మాకు లేదు. నాకు ట్రైన్ ఉంటే మాత్రం మేము క్రషింగ్ కంటిన్యూ చేస్తాం అన్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ల్యాబ్స్ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్ ఎక్కడ మనం కొత్తగా మనం ఇప్పుడు చేయలేం కాబట్టి ఇది ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అసలు ఎన్ని మండలాలు ఉన్నాయి ప్యూర్లీ ఈ క్రాప్ ని గతంలో చేసిన 10 సంవత్సరాల క్రితం వెళ్ళండి, ఒక 10 years బ్యాక్ ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఈ క్రాప్ మీదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ విలేజ్లు ఆ రైతులు అయితే లిస్ట్ పెడితే వాళ్ళు ఎందుకు మానేశారు మనకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఫస్ట్ మాట అది చెప్తారు. రైతులు క్రాప్ ఏరియా పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ పెరిగింది కదా. మీరు ఎక్స్పోర్ట్ బయటకి ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇచ్చారనుకోండి, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు 4,000 5,000 అమ్ముతారా? సపోజ్ ఇక్కడ 4,000 ఉన్నది, మీరు 3,900గా అమ్మాల్సి వస్తుంది. వీళ్ళ ఖర్చు 4,000 అవుతుంది, మీరు 3,900 అమ్మాల్సి వస్తుంది. అది కూడా మీరు బయటకి ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు 5,000కి అమ్మారనుకోండి, 1000 లాభం ఉంటుంది కదా. మనంలో 200 మీకు ఇంటెన్సివ్ ఇచ్చారనుకోండి, క్రాప్ ఏరియా పెరిగింది కదా. ప్రొడక్షన్ ఎందుకు అయిపోయింది? ప్రొడక్షన్ లేపడం వల్ల అయిపోయింది. మీరు ప్రొడక్షన్ పెంచడానికి తీసుకున్నారు చదువులు, అది ఇస్తే ఏ గ్రామాల్లో ఏ రైతులకు పూర్తిగా షుగర్ కేన్ మీద ఆధారపడిన రైతులు ఎవరు ఇందులో అనుభవం ఉండి పండించడం అనుభవం ఉండి వాడు ఇటువంటి ఫెసిలిటీస్ పెట్టుకోవడం వల్ల ఆగిపోయిన రైతులు ఎవరో తీయండి, వాడిని మనం ఇప్పుడు మోటివేట్ చేయాలి. 200 రూపాయలు పడుతుంది ఒక రైతుకి టన్నుకి ఒక రైతు రైతుకి టన్నుకి సార్ ఒక రైతు ఎన్ని టన్నులను తోలవచ్చు. టన్నుకు 200 ఇస్తారు. ఇంకా ఇంకేం ఇస్తారు? మమ్మకు అయితే 100 రూపాయలు సార్. మమ్మ అంటే సెకండ్ సార్, అందులో ఒక దాకా ఇస్తే 200 ఇస్తారు. ఇంకా కాకుండా ఎరువులు ఇస్తాం సార్, పెట్టలేదు. అది ఎంత అవుతుంది? అది అంటే మనం 300 ప్లస్ 600 కలిపా సార్. 600కి 1, 5, 9 సో మొత్తానికి అయితే తక్కువ సార్. 4,000 అవుతుందండి. 4,000 అవుతుంది సార్. 4,000 ఎప్పుడు చెప్పి రీచ్ చేసేవాళ్ళం కదా. ఇది లాస్ ఎక్స్పోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? మన ఫ్యాక్టరీస్ షుగర్పేటలో ఏపీలో 22 ఫ్యాక్టరీలు సార్. మనకి 22 ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి 5 ఫ్యాక్టరీ వస్తాయి సార్. అడిగింది ఏంటంటే టోటల్